మార్కెట్ కి పోయి పండో పలమో కొనుక్కొతే అందులో ఓ పండు ఖరాబ్ అయితే అరే దుకాణ పోడు గిట్ల చేసే అన్ని ఖరాబ్ అయినా ఇచ్చిండు అని అనుకుంటాం. ఓ రెండు మాటలు తిట్టుకుంటాం. వారం నాడు అంగట్ల కూరగాయలు తెచ్చుకుంటే అండ్లేమన్నా పుచ్చిపోయినాయో లేకపోతే వక్కిపోయినాయో ఉంటే మళ్ళోసారి మార్కెట్ కి పోయినప్పుడు ఏమన్నా గిట్ల చేస్తావా గిదేం పద్ధతి అన్నా అని అడుగుతాం. మరి గిట్టనే గీ పిల్లగాడు కూడా గిన్ని పైసలు పెట్టి కొన్నా ఏం ఫాయిదా లేదని ఏం చేసిండో చూద్దాం పారి. ఏ ఈ పిల్లలు చల్లగుండా ఎండాకాలం వచ్చిందంటే చాలు బడి బంద్ అవుతుంది, పోరాళ్ళతోని నెత్తి ఖరాబ్ అవుతుంది. ఉండకాడు ఉండరు, లేనిది కావాలంటారు. గిట్లా చేస్తారనే చుట్టాలు ఇంటికో ఏదైనా జాతరకో ఇంకేటికన్నా దోలుకపోదామంటే ఆడ కూడా మనసున పట్టనియ్యరు. నాకు ఇది కావాలి నాకు అది కావాలని పానం తింటారు. ఇట్లనే సంగారెడ్డి జిల్లా కంక్టి ఊర్లో జాతర అవుతుంటే ఓ పిల్లగాడు వాళ్ళ అమ్మమ్మను ఓ బొమ్మ కొనిమన్నాడట. మరి మనవడు అడిగిండు కదా అని ఆ అవ్వ 300 రూపాయలు పెట్టి ఓ హెలికాప్టర్ బొమ్మ కొనిచ్చింది. ఇక పిల్లగాడు కొన్న బొమ్మతోని మెల్లగా ఆట షురూ చేసిండు. 300 పెట్టి కొన్న హెలికాప్టర్ ఈగెగురుతలేదు ఆగెగురుతలేదు. గిన్ని పైసలు పెట్టి కొన్న బొమ్మ ఎగురుతలేదని ఆ పిల్లగాడు మళ్ళా దుకాణంకు పోయి అడిగిండు. ఇక జాతరలో కొన్న బొమ్మనాయే గిరాకీ ఖరాబ్ అవుతుందని షాప్ అయినా పిల్లగాడిని తిట్టి పంపించిండట. అమ్మా నేను గిన్ని పైసలు పెట్టుకుంటే నన్ను గింత మోసం చేస్తావా అనుకున్నాడో ఏమో ఆ పిల్లగాడు. ఆ షాపోన్ మీద కేసు పెడదామని సక్కా పోలీస్ స్టేషన్ కు పోయిండు. ఎస్ఐని కలిసిండు, జరిగిన ముచ్చటంతా చెప్పిండు. గీ ముచ్చట మొత్తం తెలుసుకున్న ఎస్ఐ ఓ కానిస్టేబుల్ పంపి షాపోడు ఉన్నాడో తెలుసుకొని రమ్మని పంపిండట. ఇగేముంది జాతరలో పెట్టిన దుకాణమాయే. జాతర అయిపోయే దుకాణం లేచిపాయే. ఇక ఈ ఎస్ఐ కూడా ఇప్పుడు చేసేది ఏమున్నది అని ఆ పిల్లగాన్ని సముదాయించి ఇంటికి పంపిండట. చూసిరా గీ పిల్లగాడికి ఇంత పని చేస్తాడని అనుకోలేదు కదా. కానీ ఏదేమైనా గీ పిల్లగాడి ధైర్యానికైతే మెచ్చుకోవాల్సిందే.